అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా లాస్ ఏంజల్స్లో మొదలైన ఆందోళనలు దేశమంతటా విస్తరించాయి. కొన్ని చోట్ల పరిస్థితులు అదుపు తప్పడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తిరుగుబాటును అణిచివేసే చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఎక్కడైనా తిరుగుబాటు ఉంటే అక్కడ చట్టాన్ని అమలు చేస్తానని పేర్కొన్నారు. అటు లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్లో విధించిన కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించిన 20 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంక్షలు ఉన్న కొంతమంది నిరసనకారులు ఆందోళనలు చేయడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. విధ్వంసం, దొంగతనాలు అరికట్టేందుకు కర్ఫ్యూ అవసరమని అధికారులు చెప్పారు. పరిస్థితులు సద్దుమణగకుంటే మరికొన్ని రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆందోళనకారులను జంతువులతో పోల్చడంతో ట్రంప్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అభివర్ణించారు. ట్రంప్ వ్యాఖ్యలు సత్యానికి చాలా దూరంగా ఉన్నాయని మండిపడ్డారు. ట్రంప్ చర్యలు కేవలం కాలిఫోర్నియాతో ఆగిపోవని, ఇతర రాష్ట్రాలపైన కూడా ఉంటాయని హెచ్చరించారు.